నా ఊహల ప్రపంచానికి స్వాగతం. వివాహ బంధం పార్ట్ 12. ఆఫీసులో ఉన్న అభి మనసులో నాకు ప్రతిసారి ఆ అమ్మాయి గురించి ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు ఆ అమ్మాయి అంటే చిచి అదేం లేదు, నేను తన గురించి ఆలోచించనంతే అని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేస్తాడు అభి. ఏరా ఏం చేస్తున్నావు అని అనుకుంటూ లోపలికి వస్తాడు మనోజ్. అడుక్కు తింటున్నారా, నువ్వు కూడా వస్తావా అని సీరియస్గా అంటాడు అభి. అసలే ఆకలితో చేస్తుంటే వీడి వాగుడు అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అభి. అదేంటిరా బావా, నాకు చెప్పకుండా నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? అవును, ఏ గుడి దగ్గర అడుక్కుంటున్నావురా అని కోపం తెప్పిస్తూ అంటాడు మనోజ్. రే, నాకు కానీ తిక్కరేగిందో నీకు నా చేతులు మూడుతుంది పోరా, అసలే చాలా చిరాకుగా ఉంది నాకు, డిస్టర్బ్ చేయకుండా ముందు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని అంటాడు అభి. సర్లేరా దా ఇంకా. ఎక్కడికి అని అంటాడు అభి. నాకు చాలా ఆకలిగా ఉందిరా బావా, నువ్వు తొందరగా రమ్మని చెప్పేసరికి టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను. రా బావా తినేసి వద్దాం, ఇంకా టైం ఉంది కదా, ప్లీజ్ రా నాయనా కరుణించరా అని బ్రతిమిలాడుతాడు మనోజ్. తనకి కూడా ఆకలి వేయడంతో సరే పద, ఇప్పుడు నువ్వు టిఫిన్ తినకుండా వర్క్ చేయమంటే నువ్వు నా బుర్రని తింటావు కానీ పద వెళ్దాం అని వెంటనే అంటాడు అభి. థ్యాంక్స్ రా బావా, నా కోసం నువ్వు వస్తున్నావంటే నేను అంటే నీకు ఎంత లవ్రా, ఎన్ని జన్మలైనా నువ్వే నా ఫ్రెండ్ రా అని అంటాడు మనోజ్. రే, నీకు చిప్పు దెబ్బినట్టుందిరా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? లవ్ అంట జన్మంట, పిచ్చి ముదురుతుంది రోజు రోజుకి, పద వెళ్దాం అని సీరియస్గా అంటాడు అభి. అంతేలేరా బావా, నీకు నా లవ్ ఎలా కనిపిస్తుంది? నేను నీ కోసం కనీసం టిఫిన్ కూడా చేయకుండా వస్తే నా లవ్ని ఇన్సల్ట్ చేస్తున్నావు కదా అని అంటాడు మనోజ్. రే, ఎందుకురా నా బుర్ర తింటావు? టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం కదా, నువ్వు కానీ నోరు మూయలేదో నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా, ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో అని అంటాడు అభి. అంటే నన్ను ఈ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? నీకు నేనంటే అని మళ్ళీ మొదలు పెడుతుంటే అభి సీరియస్గా చూస్తూ ఉంటాడు. హీ అని నవ్వుతాడు మనోజ్. రే, ఇక్కడ ఆపు, ఇక్కడ టిఫిన్ బాగుంటాయంట, ఆపు ఆపు అని మళ్ళీ మొదలు పెడతాడు మనోజ్. అబ్బా ఆపరా బాబు, నువ్వు నీ గోల, రోడ్డు మీద అరిచావు నీ ముఖం పగలగొట్టి టిఫిన్ తినిపిస్తా ఈడియట్ అని వార్నింగ్ ఇచ్చి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి కూర్చుంటారు. సైలెంట్గా ఆర్డర్ ఇచ్చి కామ్గా కూర్చున్న మనోజ్తో, ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఇంతకు ముందు వరకు వాగావు కదరా, మాట్లాడు అని అంటాడు అభి. నువ్వు సైలెంట్గా ఉండమని అంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా నేను వాగాను అనుకో, నా ఫేస్ ఏమవుతుందో నాకు తెలీదు అనుకున్నావా? మర్చిపోతానా ఏంటి అని అంటాడు మనోజ్. అది మరి గుర్తుకు వచ్చింది కదా, అలా అని ఎవరో పోయినట్లు పెట్టకు, ఆ ఫేస్ కొంచెం సరిగా పెట్టు అని అంటాడు అభి. ఆపరా బాబు, నీతో ఎలా ఉండాలన్న భయమే, పాపం నా చెల్లి నీతో ఎన్ని బాధలు పడాలో ఏంటో తలుచుకుంటేనే తన మీద జాలి వేస్తుంది నాకు అని అంటాడు మనోజ్. ఏంట్రా, ప్రతి ఒక్కరి మీద నీకు జాలి ఉంటుంది కానీ చిన్నప్పటి నుండి నాతోనే తిరిగావు, నా మీద ఎప్పుడైనా జాలి చూపించావా? లేదు, పైగా ఇప్పుడు మళ్ళీ నన్ను అంటున్నావు కదా, నీకు కూడా బాగా ఎక్కువైంది. నిన్న కాక మొన్న వచ్చిన ఆ పిల్ల మీద అంత దిగులు నీకు, నా మీద మాత్రం ఉండదు, నీకే కాదు ఎవరికి కూడా కదా అని అంటాడు అభి. రే, నేను టిఫిన్ చేస్తాను రా ఇప్పుడు, ఇంకా ఆర్డర్ రాకముందే నువ్వు తినిపించు మాకు ప్లీజ్. అయినా నువ్వెంతైనా అనుకోరా, నువ్వే నా బెస్ట్, ఏదో సరదాగా అలా అంటాను, నీ తర్వాత మాత్రం నా చెల్లేరా నాకు ముఖ్యం, ఓకేనా అని అదిగో టిఫిన్ వచ్చింది తినరా బావా అని అభికి ఇస్తాడు.
ఓ అవునా, నీ చెల్లి మీద అంత ప్రేమ ఉందని అంటావు అంతేనా? సరే మరి, అయితే నీ చెల్లి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? నాకు ఆస్తి ఉంది అనా లేకపోతే మరి అని అంటాడు అభి. పిచ్చ కోపం వస్తుంది మనోజ్కి. రే, నువ్వు ఇంకా మారవా ఏంటి? ఇంతకు ముందే కదా చక్కగా మాట్లాడావు. అంతలోనే ఏం వచ్చింది నీకు? తనని చూస్తే అలా కనిపిస్తుందా నీకు? నీ ఆస్తిని చూసి వచ్చింది అనుకుంటున్నావా? నువ్వు మరీ ఎంత దారుణంగా తయారయ్యావేంట్రా అచ్చా అని. పద వెళ్ళిపోదాం అని అంటాడు. రే, ఎందుకు అంత సీరియస్ అవుతావు? ఏదో జస్ట్ నార్మల్గా అడిగానంతే. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఒక మాట అన్నాను అంతే. కూర్చో తిను అని అంటాడు అభి. అభి, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియడం లేదు, కానీ ఒక్క మాట, ధరణిని మాత్రం దూరం చేసుకోకు. తను చాలా మంచిది. నీకు ఏదో ఆస్తి ఉందని లేక నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చేసుకోలేదురా. తనకి నువ్వంటే చాలా ఇష్టం. తనని బాధ పెట్టకు. తన పట్ల కాస్త ప్రేమను చూపించు. నేను కోరుకునేది నీ సంతోషం. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. పద వెళ్ళిపోదాం, నాకు తినాలని లేదు అని బిల్ కట్టి బయటకి నడుస్తాడు మనోజ్. మనోజ్ ఆగు, ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేదో జోక్గా అంటే నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావు. జస్ట్ నార్మల్గా నిన్ను అడిగాను అంతే. అయినా నేను అన్న దానిలో తప్పేముంది చెప్పు? నీకు తెలిసి కూడా నువ్వు నాపై ఇలా సీరియస్ అవ్వడం ఏంట్రా అని అంటాడు అభి. నాకు తెలుసు, కానీ నువ్వు ధరణి విషయంలో తప్పుగా అనుకుంటున్నావు. తను అలాంటిది కాదురా బాబా, చాలా మంచిది. ఒక 2 times చూసిన నేనే తన పద్ధతి ఎలా ఉంటుందో నాకు తెలిసింది. నువ్వు ఎన్ని రోజులు కలిసే ఉన్నావు కదా, నీకు ఆ మాత్రం తెలియలేదా అని అంటాడు మనోజ్. ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన మనసులో ఎన్నో ఆలోచనలు. మనోజ్కి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉంటాయి. అభి, ఏం ఆలోచిస్తున్నావు అని ఆలోచనలో ఉన్న అభిని కదుపుతాడు మనోజ్. ఏం లేదురా, వదిలే ఈ విషయాన్ని. ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది. ఈ టాపిక్ ఇంకా ఇంతటితో మర్చిపోతే బెటర్. నేను రేపు బెంగళూరు వెళ్ళే అవకాశం ఉంది. ఒక 2 daysలో వచ్చేస్తాను అని వేగంగా ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. తనని కదిపే ప్రయత్నం చేయడు మనోజ్. వీడిని కాసేపు ఒంటరిగా వదిలేయడం బెటర్. నేను చెప్పిన మాటలు వాడి మీద కొంచెం ప్రభావం చూపిస్తే నాకంతే చాలు అని అనుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మనోజ్. అలా లంచ్ టైం అవుతుంది. ఆ గ్యాప్లో అభి దగ్గరకు కూడా వెళ్ళలేదు మనోజ్. అభికి కూడా తన మనసంతా దిగులుగా ఉండడంతో తన క్యాబిన్లోనే ఉండిపోతాడు. ఆకాష్ లంచ్ తీసుకొని వస్తాడు. అన్నయ్య, లంచ్ తీసుకొని వచ్చాను, ఇదిగో ఇక్కడ పెడుతున్నా. నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత తిను మరి. సరే, నేను వెళ్తున్నా, బాయ్ అని అభి మాట్లాడే ఛాన్స్ లేకుండా బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్. టిఫిన్ కూడా చేయలేదు, నా వల్ల వాడు కూడా తినలేదు అని మనోజ్కి ఫోన్ చేస్తాడు అభి. రే, నా క్యాబిన్కి రా అని కాల్ కట్ చేసేస్తాడు అభి. వీడి పైత్యం పొగరు చూపిస్తూ ఉంటాడు. అసలే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాడిలోని సైకో నిద్రలేస్తాడు. ఎందుకంట అని అనుకుని అభి దగ్గరకు వెళ్తాడు. చెప్పు అని అంటాడు మనోజ్. యాటిట్యూడ్గా లుక్ ఇస్తూ పద లంచ్ చేద్దాం అని తన పర్సనల్ రూమ్ వైపు నడుస్తాడు అభి. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని బయటికి వెళ్ళబోతుంటే, రే, నాకు కోపం తెప్పించకు. అసలే చాలా ఇరిటేట్గా ఉంది. నువ్వు ఇంకా ఓవర్ చేసావనుకో, మరి నేనేం చేస్తానో నాకే తెలీదు. రా ఫాస్ట్గా అని అంటాడు అభి. ఇద్దరూ సైలెంట్గా లంచ్ చేస్తూ ఉంటారు. అవి సారీ రా, నువ్వు అలా తనని తప్పుగా అనుకుంటుంటే నేను అలా మాట్లాడాను. నువ్వు అలా ఉండకురా అని అంటాడు మనోజ్. నేను ఆ విషయం వదిలేశాను. నువ్వు కూడా వదిలేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను నైట్ బయలుదేరి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ చూసుకో. తేడా వచ్చిందో చస్తావురా నువ్వు అని అంటాడు అభి. నేనెందుకు కేర్లెస్గా ఉంటా చెప్పు? నేను చూసుకుంటాలే. నువ్వు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసే. తిను ఇంకా అని అంటాడు మనోజ్.
నువ్వు కూడా అదే చెయ్యి అని అంటాడు అభి. అదే చేస్తున్నాం అని లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంట్లో ధరణి, అత్తయ్య ఆయన లంచ్ చేశారో లేదో ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్యని ధరణి. సరే నేను చేస్తాను వాడికి అని అని అంటారు. అభికి ఫోన్ చేస్తారు జానకి గారు. హలో అభి, ఏం చేస్తున్నావు? భోజనం పంపించాను, తిన్నావా అని అడుగుతారు. తిన్నాను మా, నువ్వే పంపించావా అని అడిగిన అభితో, నేను కాక ఎవరు పంపిస్తారా? కొత్తగా అడుగుతున్నావేంటి? ఉదయం నేను వచ్చేలోపు వెళ్ళిపోయావు, అందుకే ఇంకా ఆకాష్తో పంపాను అని అంటారు జానకి గారు. సరే మా, ఉంటాను అని కాల్ కట్ చేసి, ఈ పిల్లకి ఎంత పొగరు, కనీసం భర్త తిన్నాడో లేదో కూడా అవసరం లేదు అని అనుకుంటూ, అయినా నాకు ఆ పిల్లకి ఏంటి సంబంధం? నేను ఆలోచించను తన గురించి, నా గురించి ఏమైనా ఆలోచిస్తుందా అని అనుకుంటాడు. మళ్ళీ వెంటనే తన ముఖమే కళ్ళ ముందు మెదులుతుంది. ఈ పిల్ల నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకు నాకు ప్రతిసారి తన ముఖమే గుర్తుకు వస్తుంది అని ఎంత అనుకున్నా తన మైండ్ డైవర్ట్ అవ్వకపోవడంతో మనోజ్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెబుతాడు అభి. చెప్పురా, రమ్మని చెప్పావు అని అడిగిన మనోజ్తో, నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వే చేసుకో, ఎలాగో నేను నైట్ బయలుదేరాలి కదా అని అంటాడు అభి. ఇంకా చాలా టైం ఉంది కదరా, అప్పుడే ఎందుకు వెళ్ళడం అని అంటుంటే కొంచెం చిరాగ్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుని లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా అని అంటాడు అభి. అదేదో ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా, నీ రూమ్ కూడా ఉంది కదా అని కావాలని రెచ్చగొడతాడు మనోజ్. నాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకొని చెప్పిన పని చేయి, ఓకేనా? నేను వెళ్తున్నా అని బయటికి నడుస్తాడు అభి. అర్థమైందిరా, వెళ్ళు, నీకు ధరణి అంటే ఇష్టం కలుగుతుంది కానీ బయటకు చెప్పవు, నేను చూస్తానులే అని నవ్వుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మనోజ్. ఇంట్లో ధరణి, అత్తయ్య భోజనం చేశారా అయినా? మీరు ఇంతకుముందు ఫోన్ చేశారా లేదా అని వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతున్న ధరణి వైపు చూసి, ఆగు, నా సమాధానం వినకుండా అలా ప్రశ్నలు వేస్తే నేను ఎలా చెప్పాలి చెప్పు అని అనడంతో సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అబ్బికి చేశాను ధరణి, తిన్నాడు అంట, సరేనా అని. ఇంకో విషయం, మీ ఆయన గారు భోజనం నువ్వే పంపించావా లేదా అని అడుగుతున్నాడు. వాడు నువ్వే ఫోన్ చేస్తావు అని అనుకుంటున్నాడేమో ధరణి అని అంటున్న అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటత్తయ్య మీరనేది, ఆయన నా గురించి ఆలోచిస్తున్నారు అంటారా అని ఆనందంగా అంటుంది. అదే కదా చెప్తున్నా అని డోర్ వైపు చూసేసరికి అభి లోపలికి వస్తూ కనిపిస్తాడు. ఇదేంటి అభి వస్తున్నాడు, ఈ టైంలో ఎప్పుడు రాడు కదా, అంతకుముందులా మళ్ళీ తనలొప్పి వస్తుందా అని ధరణి వైపు చూసి అంటారు. ఏమో అత్తయ్య, వచ్చిన తర్వాత మీరే అడగండి, అదిగో వస్తున్నారు అడగండి అని తొందర చేయడంతో అభి, ఏంటి నాన్న ఈ టైంలో, ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అంటారు. అంతా ఓకే మామ్, నేను నైట్ బెంగళూరు వెళ్ళే పని ఉంది, అందుకని కాసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరి వెళ్దామని తొందరగా వచ్చాను అని చెప్పి ధరణి వైపు చూసి, మామ్ నాకు స్ట్రాంగ్గా కాఫీ కావాలి, పంపించు ప్లీజ్ అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ధరణి, వాడికి కాఫీ అంట, తీసుకెళ్ళు అని అంటున్న అత్తగారి వైపు చూసి, ఏంటి నేనా, మీరివ్వండి అని అంటుంది ధరణి. వాడు ఏమని అన్నాడు, అప్పుడే మర్చిపోతే ఎలా, కాఫీ పంపించమని చెప్పి వెళ్ళిపోయాడు, దాని అర్థం నీ చేత పంపమని, సరేనా? వెళ్ళి కాఫీ తీసుకుని ఇచ్చిరాపో అని అంటారు. అత్తయ్య, అత్తయ్యనే, తొందరగా వెళ్ళు, లేకపోతే వాడికి కోపం వస్తుంది, మరి ఆ తర్వాత నీ ఇష్టం, నేను మీ మావయ్యకు జ్యూస్ ఇవ్వాలి అని లోపలికి వెళ్ళిపోతారు జానకి గారు. ఇంకా చేసేదేమీ లేక కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. అభి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ధరణి రావడం చూసి,
చూడనట్లు నటిస్తూ ఉంటాడు. ధరణి వెళ్ళి తొందరగా కాఫీ ఇచ్చేసి వచ్చేయి అని తన మనసు చెబుతుంటే అభి దగ్గరకు వెళ్ళి ఏవండి కాఫీ అని ముందుకు పెడుతుంది. ఒక లుక్ ఇచ్చి కాఫీ తీసుకుంటాడు. అమ్మయ్య అని అనుకుని తిరిగి వచ్చేస్తుంటే, నేను వెళ్ళమని చెప్పానా, అయినా ఈ కప్ ఎవరు తీసుకెళ్తారు, దీనికోసం నేను మళ్ళీ పిలవాలా నిన్ను అని అంటున్న అభిని చూసి సైలెంట్గా నుంచుని ఉంటుంది. ఎంత పొగరు, కనీసం సమాధానం కూడా చెప్పకుండా అలా బొమ్మలా నుంచుని ఉంటుందా ఈ పిల్ల మీద నాకు వస్తున్న కోపానికి అని కోపంగా చూసి కప్ పక్కన పెట్టి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అభి కాఫీ తాగిన తర్వాత కప్ తీసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి ధైర్యం చేయలేదు. మళ్ళీ ఏమని అంటాడో అని బయట హాల్లో కాసేపు, గార్డెన్లో కాసేపు తిరిగి లోపలికి వస్తుంది. ఈ గ్యాప్లో ధరణి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు అభి. ధరణి, వాడు ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నాడు కదా, మనోజ్తో మాట్లాడే అవకాశం లభించింది మనకు. వీడు వెళ్ళిన తర్వాత మనోజ్తో మాట్లాడాలి, గుర్తుందా అని అంటున్న అత్తగారి వైపు చూసి, అలాగే అత్తయ్య అని అంటుంది ధరణి. సడన్గా, అమ్మ నేను బెంగళూరు వెళ్తున్నా కదా, నా బట్టలు ప్యాక్ చేస్తే మంచిది, నేనే ప్యాక్ చేసుకునేవాడిని, కానీ అర్జెంట్గా ఒక ఫైల్ చూడాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే, ధరణి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి, నేను వెళ్ళి వంట రెడీ చేస్తా అని ధరణి సమాధానం చెప్పేలోపు కిచెన్లోకి వెళ్ళిపోతారు. అత్తయ్య, మీరు కావాలని చేస్తున్నారు నాకు తెలుసు, మీ అబ్బాయి గారు ఇప్పుడు మళ్ళీ నాతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు అని అనుకుని రూమ్ వైపు నడుస్తుంది. ఇదంతా పైన ఉండి చూస్తూ ఉంటాడు అభి. ఏమండి, మీ లగేజ్ ప్యాక్ చేయమంటారా? మా మామ్ ఏం చేస్తుంది, తమరు వచ్చారు అని వెటకారంగా అంటున్న అభిని చూసి, అత్తయ్య వంట చేస్తున్నారండి, నన్ను వెళ్ళమని చెప్పారు అందుకే అని అంటుంది. సరే సరే వెళ్ళు, ఆ కబోర్డ్లోని బట్టలు ప్యాక్ చేయి అని వర్క్ చేస్తున్నట్లు నటిస్తాడు. నిజానికి వర్క్ లేకపోయినా కావాలనే వర్క్ ఉందని చెబుతాడు అభి. సరేనండి అని ప్యాకింగ్ చేయడంలో బిజీ అవుతుంది. లగేజ్ ప్యాక్ చేసి బయటకు వెళ్ళాలి అని అనుకుని అభి అంతకుముందు అన్న మాటలు గుర్తుకు వచ్చి, ఏవండి లగేజ్ ప్యాక్ చేశాను, నన్ను వెళ్ళమంటారా అని అడుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మామూలుగా అడిగిందా లేదా వెటకారంగా అడిగిందా అని అనుకుని, వెళ్ళు అని సీరియస్గా అంటాడు అభి. సరేనండి అని వెళ్తుంటే సడన్గా, ఈ పాట మీరే పాడేసుకోండి ఫ్రెండ్స్. అని వస్తున్న ఫోన్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. చివరకు అది డ్రెస్సింగ్ టేబుల్ మీద కనబడడంతో ఫోన్ కట్ చేసేస్తుంది కంగారుగా ధరణి. రింగ్ టోన్ వినేసరికే అభికి కోపం వచ్చేస్తుంది. ధరణి బయటికి జారుకుంటుంటే, ఏయ్ ఆగు అని అంటున్న అభి బేస్ వాయిస్కి భయపడి వెనక్కి తిరుగుతుంది. అప్పటికే అభి ఫేస్ ఎర్రగా అయిపోయింది. కోపంగా ధరణి వైపు చూస్తూ ఉంటాడు. తలెత్తి చూసిన ధరణికి ఉగ్ర రూపంలో కనిపిస్తున్న అభిని చూసి, ధరణి అయిపోయావే, ఈ రోజుతో నీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి, ఈరోజు ఈ రూమ్లో నుండి నీ శవం బయటికి వెళ్ళడం ఖాయం అని మనసులో అనుకుని గుటకలు మింగుతూ అభిని చూస్తుంది.